నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఇసుక దందాకు అడ్డాగా మారుతుంది. కృష్ణానది సంగంబండ పెద్దవాగు కేంద్రంగా ఇసుక అక్రమంగా తరలుతోంది. పగలు అనుమతి పేరుతో రాత్రుళ్లు అనధికారికంగా రాష్ట్రాలు దాటిస్తున్నారు. బెంజికి 40, టిప్పర్కి 20 నుంచి 25 వేలు, ట్రాక్టర్ 7.5 వేలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు, పోలీసులు, అధికారుల అండదండలుండటంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతోంది. కృష్ణానది పరివాహక ప్రాంతాలు, సంగంబండ పెద్దవాగు నుంచి ఇసుక అనుమతి లేకుండా ఇష్టానుసారం బయట ప్రాంతాలకు తరలుతోంది. అర్ధరాత్రి కారు చీకట్లో సాగే ఆ దందాకు రాజకీయ నాయకులు, పోలీసులు, అధికారులు అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం నుంచే తెలంగాణలోకి కృష్ణానది ప్రవేశిస్తుంది. ఆ మండలంలోని నదిలో కిలోమీటర్ వరకు రోడ్డు వేసి అక్రమార్కులు ఇసుకను తవ్వేస్తున్నారు. బయట పోస్తే దొరికిపోయే అవకాశం ఉండడంతో నది మధ్యలో 10 నుంచి 20 అడుగుల ఎత్తైన డంపులు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి డంపుల్లో నుంచి బెంజ్లు, టిప్పర్లు, ట్రాక్టర్లలో ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి బెంజ్కు 40 నుంచి 50 వేలు, టిప్పర్కు 20 నుంచి 25 వేలు, ట్రాక్టర్కు 6.5 నుంచి 7.5 వేలు వసూలు చేస్తున్నారు. కర్ణాటకలోని యాద్గిరి జిల్లా కడచూరులో కొత్తగా కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. వాటికి వేల టన్నుల ఇసుకను పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దులు దాటి వెళ్తున్న రాష్ట్ర పోలీసులు, అధికారుల నిఘా లేదని సమాచారం. అధికార పార్టీలోని కొందరు నేతలు ఆ వ్యవహారాన్ని చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. సామాన్యంగా నదిలో ఇసుక మేటలు వేసి ఉంటుంది. కానీ కృష్ణానది అంతా ప్రస్తుతం గుంతలమయమై కనిపిస్తోంది. కృష్ణానదిని వదిలేస్తే ఇసుక అక్రమ రవాణాకు మరో కేంద్రం సంగంబండ పెద్దవాగు. ఆ వాగు నుంచి వరద నీరు నేరుగా కృష్ణానదిలో కలుస్తుంది. వాగు వెంట ఉన్న గ్రామాల్లోనూ ఇసుక దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. మక్తల్ మండలం దాసరదొడ్డిలో సంగంబండ పెద్దవాగు మధ్యలో రోడ్డు వేశారు. అక్కడ నుంచి జేసీబీలతో తవ్వి రాత్రి వేళల్లో మహబూబ్ నగర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు అడ్డదారిలో ఇసుక పంపుతున్నారు. మక్తల్ మండలం వరకు ట్రాక్టర్లు నడుస్తుండగా ఇతర ప్రాంతాలకు టిప్పర్లను వినియోగిస్తున్నారు. చిట్యాల నుంచి సైతం చుట్టుపక్కల గ్రామాలకు అనుమతి లేకుండానే అక్రమంగా ఇసుక తరలుతోంది. మాగనూరు మండలం వర్కూర్ రీచ్కు మన ఇసుక వాహనం ద్వారా ఆన్లైన్ బుకింగ్ అనుమతి లభించినా అక్రమంగా నడపడంతో ఆపేశారు. అర్ధరాత్రి వేళ గ్రామం నుంచి వాహనాలు వెళ్తుండటంపై ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. గజరందొడ్డి నుంచి అప్పుడప్పుడు ఇసుక అనుమతి లేకుండా తరలి వెళ్తోంది. ఉట్కూరు మండలం ఔసలోనిపల్లి, ఓబ్లాపూర్, తిప్పరాసుపల్లి, ఉట్కూరు పెద్దవాగు నుంచి అర్ధరాత్రి నారాయణపేట సహా పల్లెలకు తరలిస్తున్నారు. ముష్టిపల్లిలో జూరాల వెనుక జలాలు ఇంకిపోవడంతో పైకి తేలిన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా నర్వ మండలంలోని గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. అక్రమ దందా జోరుగా సాగుతున్నా అధికారులు మాత్రం ఫిర్యాదు అందనిదే చర్యలకి ఉపక్రమించడం లేదు. తూతూ మంత్రపు దాడులు చేసి జరిమానాలు విధించి వాహనాల్ని వదిలేస్తున్నారు. ఆ తర్వాత అక్రమాల దందా యథావిధిగా కొనసాగుతోంది. అధికారులు మాత్రం ఎలాంటి సమాచారం ఉన్నా తమ దాకా చేరవేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చినప్పుడే మా సిబ్బంది ద్వారా అక్కడికి వెళ్లి పని చేయించడం జరుగుతుంది. యథావిధిగా ఆ ట్రాక్టర్ల పైన కానీ ఇసుక వాళ్ళ వాహనాలను జప్తు చేసి సీజ్ చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు జరిపించడం జరుగుతుంది. ఇక మీదట మా దృష్టికి ఏవైనా జరిగినప్పుడు మాకు ఇమ్మీడియట్ గా సమాచారం అందించవచ్చు. తహసీల్దార్ కానీ మా ఆర్ఐకి ఇద్దరు ఆర్ఐసీలు కానీ ఇమ్మీడియట్ గా మా సిబ్బందిని అక్కడికి పంపించి ఎటువంటి అక్రమ ఇసుక రవాణా జరగకుండా ఖచ్చితంగా మేము చూసుకుంటామని తెలియజేస్తున్నాను సార్. ఇసుక దందాకు రాజకీయ నాయకులు, పోలీసులు, అధికారుల అండదండలు ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు జనం ముందుకు రావడం లేదు. ఇసుక వాహనాల రవాణాతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా మక్తల్ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.